హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. ఈ వీడియోలో మా స్టూడెంట్స్కి మేకప్ క్లాస్ చెప్తున్నాను. సింపుల్గా అలాగే న్యాచురల్గా అందంగా బ్రైడ్ని ఎలా రెడీ చేయాలన్న వీడియో అనమాట ఇది. ఈ మధ్యకాలంలో చాలామంది మేకప్ అంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే లుక్కే మారిపోతుందనమాట. ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని అన్నట్టుగా చేసేస్తున్నారు, హెవీ మేకప్ చేసేసి. సౌత్ సైడ్ ఎప్పుడు కూడా మేకప్ చేసిన న్యాచురల్ లుక్లోనే ఉండాలనుకుంటారు. అందుకని చెప్పి నేను ఇలా న్యాచురల్ లుక్లో సింపుల్ మేకప్ చేసి చూపిస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేకప్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ముందుగా హెయిర్ సెట్ చేసుకోవాలి. ముందుగా హెయిర్ని ఇలా స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పఫ్ పెట్టినా వేరే ఏమైనా హెయిర్ స్టైల్స్ వేసినా నీట్గా వస్తుంది హెయిర్. ఈ విధంగా హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ డ్రాపింగ్ చేయాలి. శారీ డ్రాపింగ్ చేసే ముందుగా ప్లేట్స్ని సెట్ చేసుకోవాలి. ఆ బ్రైడ్ని అడిగి ఎంత విత్ కావాలి, ఎన్ని ప్లేట్స్ కావాలని అడిగి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ప్లేట్స్ సెట్ చేసిన తర్వాత ఈ విధంగా ఐరనింగ్ చేసుకోవాలి. ఇలా ఐరనింగ్ చేయడం వలన ప్లేట్స్ స్టిఫ్గా ఉంటాయి. శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలన్న వీడియో మా ఛానల్లో ఉంది, చూడండి. శారీ డ్రాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కుర్చీల దగ్గర ఐరనింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరనింగ్ చేయడం వలన కుర్చీలు కదలకుండా స్టిఫ్గా ఉంటాయి. ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేసుకోవాలి. వెట్టగా ఉన్న క్లాత్ కానీ లేదంటే స్పాంజ్ కానీ తీసుకుని ఫేస్, నెక్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా పర్వాలేదండి. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన స్కిన్కి స్మూతింగ్ స్ట్రక్చర్ వస్తుంది. మనం వేసే ఫౌండేషన్, కన్సిలర్ ఇవి కూడా ఈజీగా బ్లెండ్ అవుతాయి. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఫౌండేషన్ వేస్తున్నాను. లాక్మీ ఫౌండేషన్ వేస్తున్నానండి. నేను లాక్మీ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడతాను, అవి చాలా బాగుంటాయి. లాక్మీ అబ్జల్యూట్ ఫౌండేషన్ చాలా బాగుంటుంది. మన స్కిన్ కలర్ని బట్టి ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫౌండేషన్లో కూడా కొద్దిగా మాయిశ్చరైజర్ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ప్యాచ్లా లేకుండా ఈక్వల్గా బ్లెండ్ అవుతుంది. ఫస్ట్ ఈ విధంగా ఫింగర్తో బ్లెండ్ చేసి తర్వాత స్పాంజ్తో బ్లెండ్ చేసుకుంటే ఈక్వల్గా బ్లెండ్ అవుతుంది.
నేను ఇప్పుడు చేసే మేకప్ వచ్చేసి మన సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ అండి. అంటే న్యాచురల్ లుక్ కావాలి, అందుకని చెప్పి నేను ఎక్కువగా ఫౌండేషన్ అది వేయడం లేదు. నీట్గా మచ్చలవి కవర్ చేస్తాను. మనం చేసే మేకప్ నీట్గా రావాలంటే ఈ ఫౌండేషన్ బ్లెండింగ్లోనే ఉందండి. ఫేస్ మొత్తం ఈక్వల్గా బ్లెండ్ అయ్యేలా చూసుకోవాలి. ఫౌండేషన్ బ్లెండింగ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఎక్కువగా బ్లాక్ స్పాట్స్ అవి లేవు, అండర్ ఐ కింద కూడా బ్లాక్నెస్ లేదు. అందుకని చెప్పి నేను కన్సీలర్, ఆరెంజ్ కన్సీలర్ తీసుకోవాలి ఇప్పుడు కూడా మనం బ్లాక్ స్పాట్స్ కవర్ చేయడం కోసం. అందుకని చెప్పి నేను ఆరెంజ్ కన్సీలర్ తీసుకుని చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి అక్కడ మాత్రమే ఆరెంజ్ కన్సీలర్ పెడుతున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, రెడ్గా ఉన్న పింపుల్స్ని కవర్ చేయాలంటే గ్రీన్ కలర్ కన్సీలర్ వేయాలి. అదే బ్లాక్ స్పాట్స్ని కవర్ చేయాలంటే ఆరెంజ్ కలర్ కన్సీలర్ చేయాలి. కన్సీలర్ వేసిన తర్వాత కొద్దిగా ఫౌండేషన్ అప్లై చేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. ఈ విధంగా బ్లెండింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లూజ్ పౌడర్ వేయాలి. లాక్మీ లూజ్ పౌడర్ తీసుకున్నాను నేను. ఆ లూజ్ పౌడర్ని ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేస్తాను. ఈ విధంగా పౌడర్ని అప్లై చేయడం వలన మనం వేసిన కన్సీలరు అలాగే ఫౌండేషన్ కూడా ఇంకా మన చేతికి అంటుకోకుండా లాక్ చేయడం అనమాట. స్కిన్కి ఒక లేయర్ ఫామ్ చేసాం కదా ఫౌండేషన్తో, ఆ లేయరు పాడవకుండా పౌడర్ని అప్లై చేయాలి. ఎప్పుడు కూడా లిప్స్టిక్ వేసే ముందు లిప్స్కి లిప్ బామ్ అప్లై చేయాలి. అలా చేయడం వల్ల లిప్స్ డ్రై అయిపోకుండా స్మూత్గా ఉంటాయి. షేడ్స్ అన్నమాట. బ్రైడ్స్కి ఎప్పుడు కూడా ఐ షేడ్స్ పింక్ కలరు లేదంటే రెడ్ బాగుంటుంది. ఈ రెండు కలర్స్ అయితేనే హైలైట్స్ బాగుంటాయి వాళ్ళకి. మిగతా కలర్స్ ఏవి అంత లుక్ అనిపించవు. ఎక్కువగా బ్రైడల్ శారీస్ వచ్చేసి రెడ్ కానీ పింక్ కానీ ఇలా బ్రైట్ కలర్స్ ఉంటాయి కదా. బ్లౌజ్ కలర్స్ అయినా సరే రెడ్ పింక్ ఇలా ఉంటాయి. ఆ కలర్ షేడ్ని బట్టి మనం పింక్ రెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా ఐ షేడ్స్ వేసిన తర్వాత కార్నర్లో బ్లాక్ కలర్ వేసుకుంటే స్మోకీ లుక్ వస్తుంది. చాలా బాగుంటుందండి ఆ లుక్. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఐ మేకప్ చేసినప్పుడు ఒకటే కలర్ కాకుండా 2 కలర్స్ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి. ఈ విధంగా షేడ్స్ వేసిన తర్వాత దీన్ని ఇంకా హైలైట్ చేయాలంటే గోల్డ్ కలర్ తీసుకుని రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా సెంటర్లో, ఆ సర్కిల్ దగ్గర గోల్డ్ కలర్తో కొద్దిగా టచ్అప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు లైనర్ వేసుకోవాలి. లైనర్ కూడా లాక్మీ లైనరేనండి. నేను వాడి ఎక్కువగా ప్రొడక్ట్స్ అన్నీ కూడా లాక్మీవే, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఐలాషెస్కి మస్కరా కూడా వేసుకోవాలి. నేను వేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఐ మేకప్ చేసిన తర్వాత హైలైట్స్ చేసుకోవాలి. ఫేస్కి హైలైట్స్ చేయాలన్నమాట. గ్లాసీ లుక్ వస్తుంది ఇలా చేయడం వలన. నోస్ పైన స్టిక్కర్ పెట్టే దగ్గర, అలాగే చిక్స్కి, చిన్కి ఇలా లైట్గా హైలైట్స్ వేసుకోవాలి. మేకప్ ఐటమ్స్ సేల్ చేసే షాపుల్లోని ఇవన్నీ దొరుకుతాయండి. హైలైట్స్ ప్యాలెట్స్ అంటే ఇస్తారు. 4 షేడ్స్ 5 షేడ్స్ అలా ఉంటాయి ఇందులో. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేస్తాను. లిక్విడ్ ఫామ్లో ఉన్న లిప్స్టిక్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎన్ని అవర్స్ అయినా కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా లిక్విడ్ ఫామ్లో ఉన్న లిప్స్టిక్నే వాడతాను. ఒకటి గమనించారా, ఈ అమ్మాయి ఐబ్రోస్ చేయించుకోలేదండి. ఐబ్రోస్ అలవాట్లేదంట. కానీ నేను ఎంత మేకప్ చేసినా అమ్మాయికి లుక్ రావట్లేదని చెప్పి ఐబ్రోస్ చేస్తే బాగుంటుందంటే ఒప్పుకుంది. అప్పుడు నేను తనకి థ్రెడ్డింగ్ చేశాను. కొంతమంది బ్రైడ్స్ మాకు ఐబ్రోస్ అలవాట్లేదు, అవసరం లేదంటారు. కానీ మేకప్ విషయంలో మాత్రం ఐబ్రోస్ కంపల్సరీ చేయించుకునే మేకప్ చేయించుకోవాలండి. అప్పుడే మీకు లుక్ బాగా కనిపిస్తుంది. ఐబ్రోస్ చేయించుకుంటే ఎంత లుక్ వస్తుందో మీ అందరికీ తెలియాలని నేను ఈ వీడియో క్లిప్ యాడ్ చేశాను. ఐబ్రో చేస్తే ఎంత లుక్ వచ్చిందో చూడండి. చెయ్యని వైపు ఎలా ఉందో తెలుస్తుంది కదా. ఐబ్రోస్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐబ్రో పెన్సిల్తో చిన్నగా టచ్అప్ చేస్తున్నాను. ఈ అమ్మాయికి థిక్గానే ఉన్న ఐబ్రోస్, ఎక్కువ టచ్అప్లు అవసరం లేదు. ఇప్పుడు కాజల్ వేసుకోవాలి. కాజల్ కూడా బ్రైడ్ని అడిగి చెయ్యాలండి. తిక్కుగా కావాలంటే తిక్కుగా, లేదంటే లైట్గా కావాలంటే లైట్గా అడిగి చెయ్యాలి. కొందరైతే అసలు కాజల్ వద్దనే అంటారు. మేకప్ చేసేవారు ఎవరైనా సరే మనకు వచ్చినట్టుగా కాదండి, వాళ్ళకి నచ్చినట్టుగా చెయ్యాలి. చేయించుకునే అమ్మాయి సాటిస్ఫై అయితేనే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది.
ఇంకొకసారి లైట్గా లూజ్ పౌడర్ అప్లై చేసి ఇప్పుడు ఫేస్కి కంటూర్ చేయాలి. కంటూర్ అంటే ఫేస్ లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి స్లిమ్గా ఉండేలాగా ఈ విధంగా కంటూర్ చేయాలి. డార్క్ బ్రౌన్ కలర్ కన్సీలర్ తీసుకుని జా లైన్ దగ్గర అలాగే చీక్స్ దగ్గర లైట్గా అప్లై చేసి బ్లెండ్ చేయాలి. ఇలా చేయడం వలన ఫేస్ స్లిమ్గా కనిపిస్తుంది. నోస్ సైడ్స్కి అలాగే ఫోర్ హెడ్ దగ్గర లైట్గా అప్లై చేసి బ్లెండ్ చేయాలి. నోస్ దగ్గర ఇలా చేయడం వలన లావుగా ఉన్న నోస్ అయినా సన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు చీక్స్ దగ్గర పింక్ షేడ్ లైట్గా అప్లై చేయాలి. లైట్గానే చేయాలండి, డార్క్గా చేస్తే బాగుండదు అసలు చూడడానికి. మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ చూద్దాము. ముందే హెయిర్ని ఐరనింగ్ చేశాను కదా, ఇప్పుడు బ్యాక్ కోంబింగ్ చేసి ఫ్రంట్కి పఫ్ పెడతాను. చిన్న చిన్న పార్టీషన్స్గా హెయిర్ని తీసుకుని బ్యాక్ కోంబింగ్ చేసి హెయిర్ సెట్టింగ్ స్ప్రే చేయాలి. బ్యాక్ కోంబింగ్ చేసి సెట్టింగ్ స్ప్రే చేయడం వలన మనకి కావాల్సిన హైట్లో పఫ్ నీట్గా వస్తుంది. ఈ అమ్మాయి ఫోర్ హెడ్ చాలా బ్రాడ్గా ఉంది. ఆ బ్రాడ్నెస్ని కవర్ చేయడం కోసం బ్లాక్ పౌడర్తో ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇలా చేయడం వలన ఫొటోస్కి చాలా బాగుంటుంది లుక్. రియల్ బ్రైడ్స్కి అయితే పట్టు శారీస్ అలాగే హెవీ జ్యువెలరీతో మేకప్ ఇంకా హైలైట్ అవుతుంది. మేకప్ చేయడం రాని వారికి కూడా మేకప్లో బేసిక్స్ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది మేకప్ చేసుకోవడం. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో చేశానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.